హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారికి గోధుమ పిండి బెల్లంతోని నూనె పోలల్ని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా టక్కున ప్రిపేర్ చేసుకోవచ్చు. వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1/4 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. అదే కప్పుతోని 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా ఒక పొంగు రాగానే మనం స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలండి బెల్లం పాకంని. ఇలా ఇది చల్లారేలోపు మనం గోధుమ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకోవాలి. అందులోకే కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జాజికాయ, సోంపు, ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ నువ్వులను వేసుకొని ఓసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఆ బెల్లం పాకంని వేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవాలండి. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఓసారి అంతా కలుపుకోవాలి. ఇంకా పిండిని చల్లారిపోయింది కాబట్టి మనం చేతోనైనా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఓసారంతా ఇలా స్పూన్తోని కలుపుకొని చేయితోని మనకి చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ పిండి. బెల్లం పాకము ఎక్కువసేపు మరిగించొద్దండి. మరిగించారంటే ఈ నూనె పోలలు గట్టిగా అయిపోతాయి. బెల్లం కరిగింది, ఒక పొంగు రాగానే స్టవ్ ఆపేస్తే మనకి మెత్తగా ఉంటాయి. చూడండి, పిండి అనేది ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం అప్లై చేసేసి ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం నూనె పోలల్ని ప్రిపేర్ చేసుకుందాము. పిండి పైన ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల పైన పిండి అంతా ఎండిపోకుండా ఉంటుందని రాశానండి. ఒకవేళ ఇష్టం లేకపోతే నెయ్యి రాయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి ఒత్తుకొని ఇప్పుడు చపాతీ పిండి ఎంత తీసుకుంటామో అంత పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత గోధుమ పిండి పొడి పిండిని తీసుకొని ఓసారి అంతా అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న తర్వాత ఇంకా చపాతీలాగా చేసుకోవాలండి. కానీ కాస్త మందంగా ఉండాలి, సన్నగా చేసుకోవద్దు. ఇలా చపాతీలాగా చేసుకొని మనం నూనె పోలలు చేస్తే ఎన్ని పోలలైనా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే చేయి పైన కూడా చేస్తారు. అలా కాకుండా ఇలా చేస్తే మాత్రం తక్కువ టైంలో చాలా ఎక్కువ పోలలు చేసుకోవచ్చు అన్నమాట. ఈ మాత్రం మందంగా ఉండాలి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో మనం నూనె పోలల్ని కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ బౌల్తోనైనా లేదు అంటే ఇలా స్క్వేర్ బాక్స్తోనైనా చేసుకోవచ్చండి. రౌండ్ బాక్స్తోని చేస్తాను ఎప్పుడు కూడా అని ఇలా స్క్వేర్తోని చేస్తున్నాను. పిల్లలు కూడా చూసి తినడానికి ఇష్టపడతారు కదా. ఇలా అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలండి. మనం ఒక దానిపైన ఒకటి వేసినా కూడా అంటుకోవు. ఎందుకంటే పైన పొడిపిండి వేసుకొని చేసుకున్నాం కాబట్టి ఒకదానిపైన ఒకటి కూడా అంటుకోవు. అన్నీ ఇలానే చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా రౌండ్గాను కట్ చేస్తున్నాను. చూడండి, చక్కగా వచ్చాయి కదా. ఇలానే మిగతా పిండి అంతా చేసుకొని ఇప్పుడు ముందుగానే స్టవ్ పైన నూనెని వేడి చేసుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో మనం నూనె పోలలు వేసిన తర్వాత మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా ఒక సైడ్ అంతా కాగిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకా తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల పిండి పిండిగా లేకుండా చక్కగా లోపలి వరకు వేగి మనకి టేస్టీగా ఉంటాయి నూనె పోలలు. ఈ నూనె పోలలు ఒక వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. ఇలానే మిగతా పిండి అంతా చేసుకొని చల్లారిన తర్వాత మనం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.